పూర్వంలో ఒక ఆవు ఉండేది. ప్రాపర్లీ అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేదంట. అది చాలా మంచిదంట. తోటి పశువులతో అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరిని కూడా ఎక్కువ తక్కువ చేసి మాట్లాడకుండా చాలా బాగా చూస్తుండేదండి. కలహించుకోకుండా అంటే ఎవరిని కూడా తోసివేయకుండా లేదంటే దూరం పెట్టకుండా అని అర్థం అన్నమాట. యజమాని అంటే ఎవరు? ఇప్పుడు మనము చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటాం. ఆ పెట్టికి వాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఓనర్స్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? యజమాని అంటే యజమాని అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. యజమాని మాట వింటూ సాధు జంతువుగా, ఆవు, కుక్క, పిల్లి ఇవన్నీ సాధు జంతువులే కదా, సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత వేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, పులి రాజా కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. ఆ లేత దూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయ తలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఏం చెప్తుందో చూడండి. ఇప్పుడు అడవికి రాజు ఎవరు? సింహం కదా. సింహము ఇంతగా చేయదన్నమాట. అంటే పులి ఏం చేస్తుంది? పులి పంజా విసురితే ఎటువంటి జంతువైనా చనిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. రాజా ఏం చెప్పిందో చూడండి. కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది. అంటే అప్పుడే పుట్టి 2 వారాలు కూడా కాలేదు. లేత దూడ అంటారు చూడండి. అప్పుడే పుట్టి 2 వారాలు కూడా కాలేదు. కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను అంటుంది. అంటే ఎంత మానవత్వం ఉందో ఒకసారి ఆలోచించండి కదా. ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే ఒక్కొక్కసారి ఉన్నా కూడా లేదు నా దగ్గర అని అర్థం చేస్తాం. అవునా? అది ఏం చెప్తుంది? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డకు ఏం చేస్తుంది? కడుపు నిండా పాలు ఇచ్చి 2 మంచి మాటలు చెప్పి వస్తాను. నా కోసము మీరు ఎదురు చూడండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అంటుంది. అది చనిపోతుందని తెలిసి ఎవరైనా మళ్ళీ తన దగ్గరికి వెళ్తారా? అక్కడ ఏదైనా ఉంది, మనకు ఆపద ఉంది అని తెలిసి కూడా మనం మళ్ళీ అక్కడికి వెళ్తామా? వెళ్ళరు కదా. తెలిసి ఎవరైనా వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. అక్కడ ఆపద ఉందని తెలిసినప్పుడు ఇంకా దూరంగానే వస్తారు, అసలు అక్కడికి వెళ్ళరు. అలా ఊహించుకోరు, తలుచుకోరు. కానీ ఏం చెప్తుంది? నా ప్రాణం పోయినా కూడా నేను లెక్క చేయను, నా మాట మీద నేను నిలబడతాను, నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను అని చెప్తుంది. ఏమని చెప్తుందో చూడండి. ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. అంటే ఇంకా దీనంగా అంటే ఇంకా రివర్స్ కాదు, అదొక ఏమంటాము, చాలా వినయంగా అని అర్థం అన్నమాట. పేజ్ నెంబర్ 81. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా ఏమి మాయ మాటలు, ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా? నమ్ముతుందా ఆ పులి అసలు? చెడ్డ మనసు గల వాళ్ళు కొన్ని అసలు నమ్మారు. వాళ్ళు ఎంత నిజం చెప్తున్నా కూడా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు. దొంగ ఏమంటాడు? నేను చెయ్యలేదనే చెప్తుంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, కాబట్టి వాళ్ళనైతే నమ్మరు. అట్లా ఆహా ఏమి మాయ మాటలు, ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా? నేను నమ్మాలా నిన్ను అని చెప్తుంది. అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేగలు లేవనుకోకు, నేనేం వెళ్ళిదాన్ని కాను అని కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు, నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి ఉన్న నీకు ఆహారమై
తృప్తి కలిగిస్తే మంచిదే కదా. ఎంత ఎంత మంచిగా ఆలోచించిందో ఒకసారి చూడండి ఆవు కదా, ఇంత బాగా ఆలోచించిందో కదా. మళ్ళీ కూడా దాన్ని కూడా కోసుకొని తింటారు. ఆవులను కూడా అందరూ కాదు, ఎవరో కొందరు కోసుకొని తింటారు. అయినా కూడా ఏం చెప్తుంది, నీకు ఆహారమై ఉంటే ఎంతో మంచిది కదా, అంతకంటే తృప్తి లేదు కదా అని చెప్తుంది. ఉపకారం చేసిన దాన్ని అవుతాను, ఒకసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీకు ఎంత ఉందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలించి దూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, ఇట్లా పిల్లి కానీ ఆవులు కానీ ఇట్లా నాకుతుంటాయి కదా, తన పిల్లల్ని కానీ అంటే వాటికి ఇష్టమైన వాటిని నాకుతున్నప్పుడు అర్థం ఏంటి, అవి చాలా ఎంతో ఇష్టము అని అర్థం అన్నమాట. నాకుతూ చెప్తుందన్నమాట, నాయన బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధాలు ఆడకూడదు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసినప్పుడు తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది, దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవుని వదిలేసింది పులి.